గ్రామాల్లోని సమస్యలను స్వయంగా తెలుసుకోవడం కోసమే మన పల్లెకు మన ఎంపీ కార్యక్రమం ప్రారంభించినట్లుగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు. నూజివీడు నియోజకవర్గం ముసునూరులో మన పల్లెకు మన ఎంపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల సమస్యలను ఎంపీ పుట్ట మహేష్ అడిగి తెలుసుకున్నారు. నిధుల సమస్య, అదేవిధంగా దశలవారీగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం గ్రామంలో సౌకర్యాల పట్ల నిర్లక్ష్యం వహించిందని తెలిపారు. తాను ఎంపీ అయిన తర్వాత కొన్ని నెలలుగా అనేక గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మాణానికి నిధులు మంజూరు చేశానని చెప్పారు. ఒక్కో ముసునూరు మండలంలోనే 60 లక్షల నిధులను శ్మశాన వాటికలకు కేటాయించడం జరిగిందని తెలియజేశారు. మీ యొక్క అభివృద్ధి నిధులతో మా యొక్క శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తారని కోరుతున్నాం సార్. అలాగే మా గ్రామంలో మౌలిక వసతులు అయితే చాలా తక్కువ ఉన్నాయి సార్. మేము కమ్యూనిటీ హాల్ అంటే చిన్నపాటి ఫంక్షన్ చేసుకుంటే ఒక కమ్యూనిటీ హాల్ తమ ముందు అడిగాం సార్. ఎలక్షన్ ముందు కూడా చేసి పెడదాం అన్నారు సార్. అది 100% చెప్పాము. ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కూడా క్లియర్ గా చెప్పాం. చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామని చెప్పాం. ఖచ్చితంగా ఆ పనులు, ఆగిపోయిన పనులు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా స్టార్ట్ చేయడానికి సీఎం గారు కూడా అంత ప్రిపరేషన్ చేసుకుంటున్నారు. నేను ఇరిగేషన్ మినిస్టర్తో కూడా రెగ్యులర్ గా టచ్ లో ఉన్నా. కంపల్సరీ పనులు వచ్చే రోజుల్లో స్టార్ట్ చేస్తామని కూడా మీకు తెలుపుతున్నాం. ఇవాళ మీరు అడిగినట్లు ఒకరు డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడారు. డ్రిప్ ఇరిగేషన్ గురించి కంపల్సరీ ఇవాళ మేము గ్రామాలలో తిరిగేటిదంతా కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేస్తున్నాం. ఈ లిస్ట్ అవుట్ చేసేసి సీఎం గారికి ప్రతి 2 నెలలకు ఒక్కసారి మేము కలిసి ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని రావడానికి ఆయనకి అర్జీలు పెట్టుకోవడం. మీరు నాకు ఎట్లా అర్జీలు పెట్టుకుంటారు, నేను సీఎం గారికి సేమ్ రకంగా అర్జీలు పెట్టుకుంది మన సమస్యలు తీర్చడానికి ముందుకు తీసుకొని వెళ్ళేదానికి కార్యక్రమం ఎంతో వరకు ఉపయోగపడుతుంది.